నీ అయ్యా నీ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాను. ఎప్పుడైనా టైంకి రిలీజ్ చేశారా మీరు? ట్రైలర్లో శంబాలా ప్లేస్ని చూపించినప్పుడు ఈ షాట్ చూడండి. ఇక్కడ చెట్టు కింద మణిపుర చక్ర సింబల్ ఉంది చూడండి, సేమ్ పెటల్స్, అదే పూరేకులు. ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా, దీనికి కూడా మూవీలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని. అండ్ శంబాలాలో చాలా ప్లేసెస్లో ఈ సింబల్ ఉంటుందనుకుంటా. ఇక్కడ కూడా చూడొచ్చు ఆ సింబల్ని. అండ్ అశ్వాంగులం అండ్ భైరవాంగులం ఫైట్ చేసేది కూడా ఇక్కడే. స్టెప్స్ చూడండి, సేమ్గా ఉన్నాయి. ఫస్ట్ ట్రైలర్ బ్రేక్డౌన్ వీడియోలో చెప్పినట్టు ఈ లెగ్ దీపికదే అని కన్ఫర్మ్ అయిపోయింది ఇక్కడ. ఈ ప్లేస్లో ఇక్కడ ఈ స్టాచ్యూస్ చూడండి, ఇవి చూడడానికి ఏవో పక్షుల్లో కనిపిస్తున్నాయి. మేబీ ప్యారెట్స్ అయి ఉండొచ్చు. ఎందుకంటే కల్కి గాడ్కి శివుడు ఆర్ఎల్స్ ఎవరో దేవుడు ప్యారెట్ అండ్ హార్స్ని గిఫ్ట్గా ఇస్తాడని మన మైథాలజీలో ఉంది. మేబీ వాటి రిఫరెన్స్గా అవి అక్కడ పెట్టుండొచ్చు. ఫస్ట్ ట్రైలర్లో దిశా పాటని ముఖం మీద చూడండి, ఏదో పెళ్లి కూతుల్లో రెడీ అయినట్టు మేకప్ ఉంది. మేబీ పెళ్లి నుంచి వచ్చేసిందేమో. అండ్ ఇక్కడ మానస్ మాట్లాడేది కూడా తినతోనే అనుకుంటా. హెయిర్ స్టైల్ చూడండి, ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. తిను దీపిక అనుకుందామా అంటే తనకేమో షార్ట్ హెయిర్ ఉంటుంది. అండ్ అక్కడ ల్యాబ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా షార్ట్ హెయిరే ఉంటుంది. సో అందుకే దిశా పటనే ఉండొచ్చేమో అంటున్నా. అండ్ దిశా పటని చేతికి చూడండి, అండ్ మానస్కి ఇక్కడ మెడలో చూడండి, రెండు కొంచెం సిమిలర్గా ఉన్నాయి కదా. అంటే ఎవ్వరికి చెప్పకండి, దిశా పటని మానస్ కూతురు. అండ్ ఇక్కడ మానస్ వాడే ఈ గ్యాడ్జెట్ వెపన్ని మొన్న రిలీజ్ చేసిన పోస్టర్లో కైరా చేతికి కూడా చూడొచ్చు. ఇక్కడ ఇది కూడా అలాంటి గ్యాడ్జెట్టే అనుకుంటా. ఇక్కడ రాయన్ అండ్ సుమతి పడుకున్నోడిని పట్టుకుంటారు. వాడెవడంటే ట్రైలర్ అండ్ గ్లిమ్స్లో చూపించే వీడే. ఇక్కడ డ్రెస్ చూడండి, అది షేడింగ్ వల్ల డిఫరెంట్గా కనిపిస్తుంది కానీ అవి రెండు సేమ్. అండ్ హెయిర్ స్టైల్ కూడా సేమే. వీడు చాలా చోట్ల ఉంటాడు, ఎక్కడెక్కడో ఫస్ట్ ట్రైలర్ బ్రేక్డౌన్ వీడియోలో చెప్పాను. మీలో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అండ్ ఇలా ఎందుకు పడిపోయాడంటే మేబీ రైడర్స్ వల్ల ఆర్ భైరవ వల్ల అయి ఉంటుంది. ఈ షాట్లు చూడండి, భైరవ అండ్ అశ్వాంకుల్ వాళ్ళ ఒరిజినల్ హైట్స్లోనే ఉన్నట్టు కనిపిస్తున్నారు. అసలు వాళ్ళ మధ్య హైట్ డిఫరెన్స్ ఎక్కువగా ఉంటుందా లేక నార్మల్ హైట్స్లోనే ఉంటారా అనేది మూవీలోనే చూడాలి. ఇంకా ఇక్కడ ఈ కురుక్షేత్రం ఫైట్లో ఈ ఏనుగు చూడండి, ఇదే ఈ యుద్ధంలో మేజర్ రోల్ ప్లే చేసేది. దీని పేరు కూడా అశ్వత్థామనే. ఇది చనిపోయిందని కృష్ణుడు ధర్మరాజుతో తెలివిగా చెప్పమని చెప్తాడు. అదే అశ్వత్థామ హతః కుంజరః అనే సెంటెన్స్ వినే ఉంటారుగా, అది ఈ ఏనుగు గురించే. ఇది విన్న అశ్వత్థామని ఫాదర్ అశ్వత్థామయ్య చనిపోయాడేమో అనుకుని షాక్ అవుతాడు. అండ్ ఆ షాక్లో ఉన్నప్పుడు ఇంకా పాండవులు యుద్ధాన్ని వాళ్ళ వైపు తిప్పేసుకుంటారు. ఈ షాట్లో ఇక్కడ ఒక మనిషి ఉన్నారు చూడండి, వైట్ డ్రెస్ వేసుకుని. మేబీ ఈయనే లార్డ్ కృష్ణ అనుకుంటా, ఆర్ఎల్స్ పాండవుల్లో ఒకరు. అండ్ ఇక్కడ మొక్కని తొక్కేది కూడా ఈయనే అనుకుంటా. లెగ్కి కడియం చూడండి, ఆల్మోస్ట్ సిమిలర్గా కనిపిస్తుంది. అండ్ కలి షాట్ పడేటప్పుడు ఇక్కడ రెండు పక్కల ఇద్దరు మనుషుల్ని చూడొచ్చు. వాళ్ళు పుట్టే బేబీస్ అనుకుందామా అంటే వాళ్ళ సైజు చూస్తేనేమో అలా అస్సలు లేరు. ఇన్ఫ్యాక్ట్ కలి కన్నా పెద్దగా ఉన్నారు చూడడానికి. ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. ఈ డైలాగు వైజయంతి వాళ్ళు వాళ్ళ కోసం రాసుకున్నట్టున్నారు. ట్రైలర్స్ అవి కరెక్ట్ టైంకి రిలీజ్ చేసే వాళ్ళం కాదని. అండ్ ఇక్కడ కలి బ్యాక్ సైడ్ 3 స్టిక్స్ మీద ఏదో ఉంది. కలికి లేజర్ టైప్లో ఏదో ఎనర్జీ సెండ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. మేబీ ఆ పవర్ వల్లే ఆయన ఇంకా సర్వైవ్ అవుతాడేమో. అండ్ ఫ్రంట్ షాట్లో బాబోయ్ భయపడకు, మరో ప్రపంచం వస్తుంది. అండ్ ఇక్కడ ఈవిడ కడుపు మీద పడే స్పార్క్ అశ్వత్థామని బ్రహ్మాస్త్రమేమో. ఈ విషయం గురించి ఫస్ట్ ట్రైలర్ బ్రేక్డౌన్ వీడియోలో చెప్పాను, చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇందులో చెప్తే మళ్ళీ రిపిటేటివ్ అయిపోతుంది. ఈ షాట్లో ఇక్కడ 3 గుర్రాలు అండ్ ఒక వ్యక్తి కొలాప్స్ అయిపోవడం కనిపిస్తుంది. ఈ హెయిర్ స్టైల్ చూడండి, ఆల్మోస్ట్ అశ్వత్థామ హెయిర్ స్టైల్ లాగే ఉంది. ఈయన హెయిర్ స్టైల్ కూడా ఇది ఆయనే అనుకుంటా. అండ్ గ్లిమ్స్లో చూపించినప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ ఉండేవి ఎగ్స్ అని చాలామంది అనుకున్నారు. కానీ అవి ఎగ్స్ కాదు, జస్ట్ గ్లాస్ పార్టీషన్ అని ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ వీళ్ళందరినీ కేజ్లో బంధించినట్టు కనిపిస్తుంది కదా, కానీ అది కేజ్ కాదు, కాంప్లెక్స్కున్న ఫెన్సింగ్. ఫస్ట్ ట్రైలర్లో ఇక్కడ చూడొచ్చు ఆ ఫెన్సింగ్ని. సో వీళ్ళంతా కాంప్లెక్స్లోకి రానివ్వమని అరుస్తున్నట్టున్నారు. అండ్ ఈ షాట్లో భైరవ పట్టుకున్నది శ్రీకృష్ణుడి వెపన్ లాగా కనిపిస్తుంది కదా, ఇది రెబల్స్ చేతుల్లో కూడా చూడొచ్చు. సో అది రెబల్స్ యూస్ చేసే వెపన్ అనమాట. అంటే భైరవాకి అండ్ రెబల్స్కి మధ్య ఏదో సంబంధం ఉన్నట్టుంది. ఇక్కడ రాయన్ అంకుల్ ఇలా షాక్ అయి చూస్తుంది బుజ్జిని చూసి అనుకుంటా. వస్తుందిగా ఒక ట్రాన్స్ఫార్మర్స్ లాగా. అండ్ బుజ్జి ట్రాన్స్ఫార్మర్గా మారడాన్ని లాస్ట్ షాట్ కన్నా ముందే ఇక్కడ చూపించారు. ఇక్కడ అశ్వాంకుల్ ఆపేది బుజ్జినే. అండ్ ఇక్కడ అశ్వాంకుల్ విసిరే మిసైల్ బాంబ్ చూడండి, ఇది తన మీదకి వచ్చిన దాన్ని తిప్పి మళ్ళీ ఎవరైతే వేశారో వాళ్ళ మీదకి విసురుతున్నట్టు ఇక్కడ స్మోక్ యొక్క కరువు చూస్తే తెలుస్తుంది. ఈ షాట్లో అశ్వాంకుల్ కర్ర విరిగిపోయిందంటే ఏ రేంజ్లో ఫైట్ ఉంటుందో అర్థం చేసుకోండి. అండ్ భైరవ హ్యాండ్లో ఈ వెపన్ ఏంటో అర్థం కావట్లా. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి కామెంట్స్లో.
అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చి సాంగ్ అబ్జర్వ్ చేశారా? ఈ లిరిక్స్ అబ్జర్వ్ చేస్తే, దేవుడా ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి, నువ్వు ఇంకా రాలేదేంటి, ఇచ్చిన మాట మర్చిపోయావా మాధవ, అదే శ్రీకృష్ణుడిని అంటే కల్కి అవతార్ గురించి పాడుతున్నారు. ట్రాన్స్ఫార్మ్ అయిన బుజ్జి బ్యాక్ టైర్ని ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ట్రైలర్లో రెడీ చేస్తాడుగా బ్రేక్ చేసి మరి. సో 2 లెగ్స్కి అదొక యాక్సిల్ పాయింట్లో ఉంటుందని అలా రెడీ చేసేసాడు. ఫస్ట్ ట్రైలర్లో ఈ షాట్ ట్రాన్స్ఫార్మ్ అయిన బుజ్జిలో ఉన్నప్పుడు అన్నమాట అయితే. అండ్ ఇక్కడ రాయన్ అంకుల్ని చూడొచ్చు. రాయన్ అంకుల్కి కూడా ఏదో అవుతుందనుకుంటా. సార్ ప్రిపేర్ అయ్యి వచ్చాను. అండ్ లాస్ట్లో ఈ స్మైల్, అసలు ఏం స్మైల్ రా ఇది? నెగిటివ్ షేడ్ చేసిన బిల్లా మూవీలో కూడా ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్ చూడలేదు కదరా మనం. అది నేను కదా. భైరవ యాంతంలో ఈ మెకానికల్ ఆర్మ్ని కొట్టడం చూడొచ్చు. అండ్ అక్కడే హర్షిత్ రెడ్డి ఉండడం కూడా చూడొచ్చు. మేబీ తన కోసమే వాళ్ళు వచ్చారనుకుంటా. అండ్ మొన్న రిలీజ్ చేసిన పోస్టర్లో ఇక్కడ రాయన్ అంకుల్ దగ్గర ఆ మెకానికల్ ఆర్మర్డ్ ఉన్నాడు. అండ్ వీడి కిందే ఎవడో మాస్క్ పెట్టుకుని పడిపోయాడు. భైరవ ఒకే ఒక సైడ్ నీ సైడ్ అంటాడుగా ఒకటితో. వీడు మేబీ వాడే అయి ఉండొచ్చు. అండ్ ప్రభాస్ అన్న యాక్ట్ చేసిన చాలా మూవీస్లో ఆయనకి శివుడి పేరే ఉంటుంది. లైక్ ఈశ్వర్, ఛత్రపతి, పౌర్ణమి, యోగి, బాహుబలి అండ్ కల్కి. శివుడు అంటే ద డెస్ట్రాయర్ అంటే అంతం చేసేవాడు. అండ్ కల్కి అంటే ద ప్రిజర్వర్ అంటే కాపాడేవాడని. చూడాలి మరి మూవీలో ఈ డాట్స్ని టచ్ చేస్తూ ఏమైనా ఉంటుందేమో. సో ఇవే గైస్ నాకు దొరికిన డీటెయిల్స్. నేను చెప్పిన డీటెయిల్స్ ఏమైనా మీకు తెలుసుంటే కామెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి. అప్పుడే కదా నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో నాకు తెలిసేది. లేదంటే నేను కూడా మెహర్నోలం లాగా ఏది పడితే అది చేసి మీ మీదకి వదులుతా. సో అందుకే మీకు ఏమనిపించిందో చెప్పండి, నాకు కూడా తెలియాలి కదా మరి. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అప్పుడే కదా నేను పడే కష్టానికి కొంచెమైనా అర్థం ఉండేది. అండ్ మీరు అలా సబ్స్క్రైబ్ చేస్తేనే కదా ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలి అని నాకు కొంచెం ఊపు వచ్చేది. See you then and thanks for watching.